హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అందరికీ గుడ్ ఈవినింగ్. ఇది సాయంత్రం పూట తీసిన వీడియో. సాయంత్రం అయింది కదా, ఇంకా అరుగుల మీద మెట్ల మీద నీళ్ళు అయితే చల్దామని కసువులు అయితే ఊడుస్తున్నాను. రోజు కసువులు ఇప్పుడైతే ఊడవను, కానీ ఈరోజు కసువు చాలా ఎక్కువగా ఉంది. పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు కదా, పేపర్లు అన్నీ చించేసి చూడండి ఎలా వేశారో. ఇంటి ముందు అంతా పేపర్లు కసువు ఆకులు అన్నీ ఉన్నాయి. ఇంక ఇలాగే నీళ్ళు చల్లాననుకోండి మొత్తం అవన్నీ అంటుకొని పోతాయి. ఆకులైతే ఆరిపోయిన తర్వాత మళ్ళీ ఊడ్చుకోవచ్చు, పేపర్లు అలా కాదు. ఇంక నీళ్ళల్లో పడ్డాయి అనుకోండి మెత్తగా అయిపోయి ఇంక గచ్చు కరుసుకొని పోయి అదంతా గలీజ్ అయిపోయిద్ది. అందుకనే కసువు ఊడుస్తున్నాను. ఇప్పుడు ఎండగానే ఉంది, గాలికి కూడా కసువు మొత్తం వెనక్కి వచ్చేస్తుంది. ఇంక ఎలాగలా అయితే పైన అయితే ఊడ్చాను. ప్రతిరోజు సాయంత్రం కసువులైతే ఊడుస్తాము, కాకపోతే ఇప్పుడైతే ఊడము. ఇప్పుడు ఎండగా ఉంది, అదిగాక గాలి ఎక్కువగా ఉండి కసువు నేను ఊడుస్తుంటే వెనక్కి వస్తూ ఉంది. సాయంత్రం 6 గంటలకు అలా కసువు ఊడుస్తాను. కసువు అయితే ఊడ్చాను, ఇంకేదో పైన ఊడ్చానులేండి, మొత్తం నీట్గా అయితే ఊడవలేదు. ఎందుకంటే గాలికి మొత్తం వెనక్కి వచ్చేస్తుంది. ఇంక ఇదిగోండి ఒక బకెట్ నీళ్లు తీసుకొచ్చి అరుగుల మీద మెట్ల మీద అయితే మొత్తం నీళ్లు చల్లుతున్నాను. ఇప్పుడు నీళ్లు చల్లుతాను కదా, ఇంకొక 10 నిమిషాలు అరగంట ఉన్న తర్వాత అయితే అరుగులు అవి బాగా చల్లగా ఉంటాయి. గాలి కూడా చల్లటి గాలి వచ్చిద్ది. ఎందుకనో కానీ మనం నీళ్లు చల్లిన వెంటనే బాగా చల్లటి గాలి వచ్చిద్దండి. మనకి ఎక్కడైనా చేల కాడ కానీ ఎక్కడన్నా కాలువలు ఉంటాయి చూడండి, కాలువలు ఉన్న కాడ గాలి వచ్చినప్పుడు బాగా చల్లటి గాలి వచ్చిద్ది. అందుకని నీళ్లు చల్లితే మాత్రం భలే చల్లటి గాలి వచ్చిద్ది. బయట అయితే మొత్తం చల్లేసాను, ఇంకా డాబా మెట్ల మీద కూడా చల్లుతున్నాను. ఎలాగో ఇంకా బయట ఇక్కడ గచ్చుకాడ మొత్తం నీళ్ళు చల్లుతాను కదా, ఇంక ఈ మెట్ల మీద కూడా చల్లాను అనుకోండి, ఇంకా మెట్లు మురికి అనేది లేకుండా నీట్గా ఉంటాయని చల్లుతున్నాను. లేదనుకోండి మామూలుగా అయితే చల్లను. మెట్లు అంతా కాకుండా ఇక్కడ కింద మెట్లు ఉన్నాయి కదా, 2-3 మెట్లు, అక్కడైతే కూర్చుంటాం. కానీ మెట్లు ఎంత అయితే చల్లను. కాకపోతే ఇంకా ఎక్కువ దుమ్ము వస్తూ ఉంటుంది, రోజు ఊడ్చి తుడిచే పని లేకుండా ఉంటుందిలే. ఇప్పుడు నీళ్ళు కొట్టామనుకోండి ఇంకా దుమ్ము అనేది ఉండదు కదా, రోజు ఊడ్చే పని ఉండదులే అని చెప్పేసి ఇంకా డాబా మెట్లు కూడా మొత్తం నీళ్ళు చల్లాను. ఇంకా డాబా మెట్లు చల్లిన తర్వాత ఇంక ఇదిగోండి ఇక్కడ కింద ప్లేస్ ఉంది కదా, ఇక్కడైతే చల్లుతున్నా. డాబా మెట్ల మీద నీళ్ళన్నీ ఇంకా కిందకు వచ్చేస్తాయి, ఇంకా తర్వాత అయితే ఇక్కడ చల్లుతున్నాను. ఈ ఎండాకాలంలో ఇంతేనండి, సాయంత్రం 5 అయిందంటే చాలు ఇంకా బయట మొత్తం నీళ్ళతో ఇలా తడుపుకోవటమే. లేకపోతే అసలు ఉండలేము, ఎండ ఆవిరిగా ఉంటుంది. ఇంట్లోకి బయటికి అటు ఇటు తిరగాలన్నా కూడా కాళ్ళు కాలిపోతాయి. బయట వరండాలో కూడా మేము చెప్పులు వేసుకోము, ఎందుకంటే చెప్పులు వేసుకుంటే మట్టి అయిద్దని చెప్పేసి బయట వరండాలో కూడా చెప్పులు లేకుండా తిరుగుతాం. ఇలా గొంతుల్లో తిరగాలన్నా చెప్పులు వేసుకోనండి నేను. చెప్పులకి మట్టి ఉంటుంది, అది ఇంటి నిండా రాలిద్దని చెప్పేసి నేనైతే వేసుకోను. ఇంకా ఆ చెప్పులు అనేవి మెట్ల కింద అక్కడే పెట్టేస్తాను. అందుకనే మొత్తం నీళ్ళతో తడిపామనుకోండి బాగా చల్లగా ఉంటుంది, కాళ్ళు కూడా కాలకుండా ఉంటాయి. ఇంక ఇప్పుడైతే బట్టలు తీస్తున్నాను. ఈరోజు బట్టలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. బెడ్షీట్లు అవి ఉతికాను. ఇంకా ఈరోజు మాత్రం బట్టలు చాలా ఎక్కువగా ఉన్నాయి. నా చీరలు కూడా 4 చీరల దాకా ఉన్నాయి మడతేయాల్సినవి. బట్టలు ఆరేటప్పటికి కూడా కొంచెం లేట్ అవుతుందిలే, ఎండలు ఎక్కువగానే ఉన్నాయి. కాకపోతే ఈ గొంతులో ఎండ అనేది అంత ఎక్కువగా రాదు కదా, అందుకని త్వరగా ఆరట్లేదు. పలచగా ఉన్న బట్టలు అయితే ఆరిపోతున్నాయి, కొంచెం మందంగా ఉంటాయి చూడండి, అవైతే కొంచెం ఆరట్ల త్వరగా. 5 అలా అవుతుంది ఆరేటప్పటికి. ఇంకా అన్నీ ఒకేసారి తీయొచ్చులే. గొంతులో కూడా ఎండ అంత ఎక్కువగా రాదు. మధ్యాహ్నం టైంలో ఒక గంట సేపు వచ్చింది ఎండ, తర్వాత టైంలో అంత ఎండ అయితే ఉండదు. బట్టలన్నీ తీసుకొచ్చి ఇంకా కుర్చీలు అయితే వేసాను. టబ్బు కుర్చీలు ఉన్నాయి కదా, 2 కుర్చీలు, ఒక కుర్చీలు అయితే వేసి పెట్టాను. బట్టలు ఇప్పుడైతే మడతాను. ఈరోజు అది కాక చాలా బట్టలు ఉన్నాయి కదా, మడతేసేటప్పటికి చాలా టైం పట్టిద్ది. ఇంకా అందుకని ఇప్పుడు మడతేయకుండా తర్వాత అయితే మడతేస్తాను. ఒక పక్కనేసి అయితే పెట్టేశాను. మంచం మీద వేసామనుకోండి, మంచం మీద మనం కూర్చుంటాము, ఎవరన్నా వచ్చినా మంచం నిండా బట్టలుగా ఉంటాయి. అదే కుర్జీ అనుకోండి, కుర్జీలో వేసి ఒక పక్కన పెట్టేసామనుకోండి కనపడదు కదా, అంత చూడటానికి కూడా అంత రోతగా అనిపించదు. మధ్యాహ్నం పడుకునేటప్పుడైతే కూలర్ పెట్టుకుంటాము. ఇంకా కూలర్ కూడా ఒక పక్కకు నెట్టేసి బెడ్షీట్ అయితే సెట్ చేస్తున్నాను. మధ్యాహ్నం టీవీలు చూస్తా ఇంక ఇక్కడే పడుకుంటాము. మధ్యాహ్నం టైంలో కూడా ఇంక ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్ళలేము కదా, పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటున్నారు. అందుకని బెడ్షీట్ అనేది కొంచెం నలిగినట్టుగా ఉంటుంది. ఇంక ఇప్పుడైతే బెడ్షీట్ ఉదయం సాయంత్రం 2 పూటలు అయితే బెడ్షీట్ని సర్జ్ చేసి వేసుకోవాలి, పిల్లలు తొక్కుతూ ఉంటారు. ఇంకా ఎక్కువ మార్చి ఉతకాల్సి వచ్చింది కూడా. అంతకుముందు 10 రోజుల ఉంచినా కొంచెం ఎక్కువ రోజులు ఉంచినా సరే బెడ్షీట్ అనేది మురికి కాకుండా నీట్గా ఉంటుంది. ఇంక ఇప్పుడు అలా కాదు, పిల్లలు ఇంటి దగ్గర ఉంటున్నారు కదా, బెడ్షీట్ అంతా మురికి మురికి అయిపోయింది. బెడ్షీట్ అయితే నీట్గా సర్దేశాను. ఇంక ఈరోజు టిఫిన్కి అయితే దోశలకు నానబోసాను, బియ్యం అయితే కడుగుతున్నా. మినపప్పు అయితే చాలా తక్కువగానే ఉన్నాయి ఈరోజు, అందుకని దోశలకి ఈరోజు బియ్యం చాలా తక్కువే పోసాను.
ఎప్పుడు అనుకోండి ఒక కేజీ బియ్యం పోస్తాను. కేజీ బియ్యం పోసామనుకోండి పిండి 4, 5 రోజులు వచ్చిద్ది. పిల్లలకి సాయంత్రం స్నాక్స్‌గా కూడా దోసలు పోసిస్తూ ఉంటాను. ఇంక ఈరోజు మినపప్పు అనేవి తక్కువగా ఉన్నాయిలే అని చెప్పేసి ఇంక ఈరోజైతే తక్కువ పోసాను. మినపప్పు తక్కువ, బియ్యం ఎక్కువ పోసాను. ఎప్పటికంటే కూడా మినపప్పు చాలా తక్కువ పోసాను. పిండేసేటప్పుడు వీటిల్లో కొన్ని కలపాలి. యూట్యూబ్‌లో చూశాను. అవి కలిపితే దోసలు అవి మెత్తగా బాగా వస్తాయంట. బాగా క్రిస్పీగా కరకరలాడుతా. పిండేసేటప్పుడైతే అవి కలపాలి. ఇంకా మినపప్పు అవైతే కడిగి పక్కనైతే పెట్టేశాను. పప్పు కడగటానికి ఎక్కువ టైం పట్టదు. ఎందుకంటే పొట్టుపప్పు కాదు కదా, ఇంకా నార్మల్గా గుళ్ళే కదా, మినప గుళ్ళే కదా, అందుకని ఎక్కువ టైం అయితే పట్టదు. 4, 5 సార్లు కడిగితే సరిపోయిద్ది. ఇంక ఇదిగోండి ఇప్పుడైతే అంట్లు కడుగుతున్నాను. అంట్లు ఈరోజు చాలా తక్కువగానే ఉన్నాయి. ఇంకా పిల్లలు స్నాక్స్ ఏం తినలేదు, అందుకనే అంట్లు తక్కువగా ఉన్నాయి. అదిగాక ఈరోజు అంట్లు ఉదయం టిఫిన్ తిన్న తర్వాత కడిగాను. టిఫిన్ తిన్న తర్వాత అంట్లు కడిగితే సాయంత్రానికి తక్కువగా ఉంటాయి. అలా కాకుండా ఉదయాన్నే అంట్లు కడిగి టిఫిన్ తిన్న అంట్లు కడగలేదనుకోండి, ఇంకా సాయంత్రానికి అంట్లు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఉదయం అయినా సాయంత్రం అయినా అంట్లు పని కనుక అయిపోయిందనుకోండి ఒక పెద్ద పని అయిపోయినట్టు ఉంటుంది. ఉదయం పూటేమో అంట్లు పని, బట్టల పని, ఈ 2 పనులు అయిపోతే ఇంకా పని మొత్తం అయిపోయినట్టే. ఇంకా చిన్నగా నిదానంగా ప్రశాంతంగా చేసుకోవచ్చు అనిపించింది. సాయంత్రం పూట కూడా అంతే. సాయంత్రం పూట అంట్లు కడగటం అయిపోయిందనుకుంటే ఇంకా పని అనేది పెద్ద లెక్కైన పని కాదు. ఇంకా చాలా తేలిగ్గా చేసుకోవచ్చు. బయట మొత్తం నీళ్లు చల్లాను కదా, బాగా చల్లటి గాలి వస్తుంది. భలే చల్లగా ఉంటుందండి. అదే నీళ్లు చల్లకుండా అలాగే వదిలేసారనుకోండి వెచ్చంగా ఆవిరి వచ్చేసిద్ది. ఎవరైనా సరే ఎండాకాలంలో ఎక్కువ శాతం ఇలా నీళ్లు చల్లుకోండి. బాగా చల్లగా ఉంటుంది. ఎక్కువ ఓపెన్ ప్లేస్లో ఉన్న వాళ్ళు మాత్రం తప్పనిసరిగా చల్లుకోండి. ఇంకా అపార్ట్మెంట్లో అలా ఉన్న వాళ్ళైతే ఇంకా వాళ్ళకి ప్లేస్లు ఉండవు కదా. అంట్లన్నీ కడిగేసి ఇంక ఇదిగోండి టబ్ అయితే ఒక పక్కన పెడుతున్నాను. అంట్లు స్టాండు టబ్లో వేసి ఉంచుతాను. ఇంకా అంట్లు స్టాండ్లో నీళ్ళన్నీ టబ్లోకి గారుతాయి. ఆ టబ్లో మళ్ళీ సాయంత్రం అన్నం తింటాం కదా, నైట్ అన్నం, ఇంకా అన్నం తిన్న గిన్నెలన్నీ టబ్లో వేసి ఉంచుతాను. అంట్లు కడిగేటప్పుడే టబ్బు కూడా కడిగి పెట్టుకుంటాను. ఇంకా గాబు చుట్టూ మొత్తం నీళ్ళు పోసి అయితే కడుగుతున్నాను. ఇంకా అంట్లు కడిగాను కదా, మెతుకులు అవన్నీ పడతాయి. అందుకని ఇదిగోండి చీపురు తీసుకొని రుద్ది అయితే కడుగుతున్నాను. ఉదయం అంట్లు కడిగినప్పుడు సాయంత్రం అంట్లు కడగటం అయిపోయిన తర్వాత ఇంకా మొత్తం ఇలా నీట్గా అయితే రుద్ది కడుగుతాను. సాయంత్రం అంటే ఒక్కోసారి అంట్లు కడిగినప్పుడే రుద్దేస్తాను. ఒక్కొక్కసారి ఏమో ఇంకా బండ్ల తుడుస్తాను కదా, బండ్ల తుడిచినప్పుడు ఆ బండ్ల తుడిచిన నీళ్ళన్నీ ఉంటాయి, మురికి నీళ్ళు అవి వస్తాయి కదా, ఇంకెలాగ ఉదయాన్నే కడిగినా మళ్ళీ అప్పుడు కూడా కడగాల్సి వచ్చిద్దిలే అని చెప్పేసి ఇంకా తర్వాత బండ్ల తుడిచిన తర్వాత అయితే కడుగుతాను. ఇంక ఇప్పుడైతే ఇంకా ఆ పనులు లేవు కదా, ఇంకా మొత్తం చీపురు తీసుకొని రుద్ది నీట్గా అయితే కడుగుతున్నాను. ఇలా కడిగామనుకోండి ఎక్కువ పాచి పట్టకుండా ఉంటుంది. ఈ గాబు కాడ కూడా చాలా నీట్గా కనిపించుద్ది. అందుకని చీపురు తీసుకొని నీట్గా రుద్ది అయితే కడుక్కోవాలి. అంట్లు కడిగిన తర్వాత ఊరక నీళ్లు కొట్టామనుకోండి ఆ నీళ్ళు అనేవి అక్కడ ఆగిపోయి ఉంటాయి. చూడటానికి కూడా అంత నీట్గా కనిపించదు. అందుకనే చీపురు పెట్టి రుద్ది నీట్గా అయితే కడుగుతాను. ఇంకా కారం కొట్టించాను కదా నిన్న, మా ఆయన అయితే ఇదిగోండి కారం అయితే తీసుకొచ్చాడు. కవర్లో కట్టి గోతంలో పెట్టారు. కారం అయితే ఇంక తీసుకొచ్చి అయితే లోపల పెట్టాను. కొత్త కారం కొట్టించినప్పుడు మాత్రం వేడి వేడి అన్నంలో కారం వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది కదా. నేనైతే కారం తీసుకొచ్చిన వెంటనే ఆ పని అయితే మాత్రం చేస్తాను. ఎండాకాలం అయినా సరే ఇంకా నాకు ఈ పచ్చళ్ళలో కారాలు అనేవి ఇష్టం కాబట్టి అలా అయితే చేస్తాను. ఇంకా ఫ్రిడ్జ్లో పుచ్చకాయ ఉంది. పుచ్చకాయ అయితే తీసి బయట పెట్టాను. పిల్లలు సాయంత్రం స్నాక్స్గా ఇంకా పుచ్చకాయ పెట్టొచ్చులని. నవీన్ అయితే ఆడుకోవడానికి వెళ్ళాడు. వాడు ఆడుకోవడానికి వెళ్ళొచ్చిన తర్వాత అయితే ఇంక పుచ్చకాయ అయితే కోసిస్తాను. నవీన్ అయితే ఫ్రూట్స్ తింటాడండి. పుచ్చకాయ బాగా చల్లగా ఉంటే వాడు ఇష్టంగా తింటాడు. ఎండాకాలంలో స్నాక్స్ అనేవి ఆయిల్ ఫుడ్ కాకుండా ఇలా ఫ్రూట్స్ తినటం చాలా మంచిది. వాటర్ ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ తినటం ఇంకా మంచిది. పిల్లలు ఎండలో తిరుగుతూ ఉంటారు, సరిగ్గా మంచినీళ్ళు తాగరు, ఏది పడితే అది తింటూ ఉంటారు కదా. అలాంటప్పుడు ఇంకా ఒక్క పూటైనా సరే పిల్లలకి ఇలా ఫ్రూట్స్ ఇచ్చామనుకోండి చాలా మంచిది. పిల్లలకి ఎండ దెబ్బ తగలకుండా ఉంటుంది. ఇంట్లో పుచ్చకాయ ఉంటే మాత్రం ఇంకా వేరే స్నాక్స్ అయితే ఎక్కువ చేయను. మా అమ్మాయి అయితే తినదు కానీ నవీన్ అయితే మాత్రం తింటాడండి. ఇంక ఇదిగోండి ఇప్పుడైతే బట్టలు మడతేస్తున్నాను. బట్టలన్నీ అయితే మడతేసి పెట్టేశాను. ఇప్పుడైతే బెడ్షీట్ మడతేస్తున్నాను. ఇంకా బెడ్షీట్కు పెద్దది కదా, అది కొంచెం మడతేయడానికి కొంచెం కష్టంగానే అనిపించింది. ఇంకా అంచులు అవన్నీ అటు ఇటు పట్టుకొని ముడతలు లేకుండా నీట్గా అయితే మడతేస్తాను. ఇంకా దిండు గలీబులు కూడా ఇంకా వీటిల్లోనే పెట్టేస్తాను. మళ్ళీ సపరేట్గా పెట్టాను అనుకోండి వాటిని ఎత్తుక్కోవాలి. అందుకని బెడ్షీట్లోనే కలిపి అయితే పెట్టేస్తాను. ఈ బెడ్షీట్లు నేను ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నాను. బెడ్షీట్లు చినిగిపోయి పనికి రాకపోతే తీసేస్తాను కానీ లేకపోతే తీసేయనండి. కలర్ పోయినా సరే తీసేయను. చినిగిపోతే మాత్రమే తీసేస్తాను. బెడ్షీట్ కొనాలంటే కనీసం 500-600 అయినా అయిద్ది.
ఏదో కొంచెం కలర్ పోయిందని తీసేసి మళ్ళీ కొత్తవి తెచ్చుకునే అంత బడ్జెట్ అయితే మనకు లేదు కదా, అందుకని ఉన్న వాటిలోనే నీట్గా మెయింటైన్ అయితే చేసుకుంటాను. ఇంక ఇదిగోండి బెడ్షీట్ నీట్గా మడతేస్తే ఇంకా అర్మార్లు అయితే పెట్టేస్తాను. ఇదిగోండి బట్టలు అన్నీ అయితే మడతేసాను, చీరలు అవన్నీ నీట్గా మడతేసి అయితే పెట్టేశాను. ఇంకా నవీన్ కూడా ఆడుకొని అయితే వచ్చాడు. ఇంకా వాడికైతే పుచ్చకాయ కట్ చేసి ఇచ్చాను, వాడైతే తింటున్నాడు. ఇప్పుడు నేనైతే కట్ చేసుకుంటున్నాను. ఇంకా సాయంత్రం స్నాక్స్ అంటే పుచ్చకాయ ఉంటే చాలండి. ఎండాకాలంలో చల్లగా కూలుగా చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లోంచి తీసి కొంచెం సేపు బయట పెట్టాను. ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే తినకూడదు కదా, మరీ కూలింగ్ తినకూడదు, మన హెల్త్కి అంత మంచిది కాదు. ఎంత ఎండలైనా సరే మరీ అంత ఎక్కువ కూలింగ్ తినకుండా ఉండటమే మంచిది. అందుకని ఒక అరగంట సేపు అలా అయితే బయట పెట్టాను. కొంచెం కూలింగ్ తగ్గింది కదా, ఇప్పుడైతే తినొచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు. ఇంకా టీవీ గదిలో కూర్చొని టీవీ చూస్తా అయితే పుచ్చకాయ తింటున్నాను. నవీన్ కూడా తింటున్నాడు. వాడు ఆడుకొని వచ్చి పాపం చెమట్ల కారుతా ఉన్నాడు. ఇంక వాడినంట వీడియో తీయొద్దంటే ఇంక నేను ఒక్కదాన్నే తింటా అయితే వీడియో తీస్తాను. బాగా చల్లగా ఉంది. ఇంట్లో కూడా ఫ్యాన్ వేసుకున్నా కూడా చల్లగా ఉంటుంది. పైన కూలింగ్ సున్నం రాపిచ్చాము, అందువల్ల ఏమో మా ఇంట్లో అయితే అంత ఎండగా అయితే ఉండదండి. ఫ్యాన్ వేసుకున్నా కూడా చల్లగానే ఉంటుంది. ఇంకా మరీ మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉందంటే కూలర్ పెట్టుకుంటాము. కూలర్ పెట్టుకుంటున్నాంలేండి, మధ్యాహ్నం టైంలో ఎలాగైనా 1 గంట ఆ టైంలో ఎండగా ఉంటుంది కదా, ఇంకా మధ్యాహ్నం కూలర్ పెట్టుకుంటాము. నైట్ పడుకునేటప్పుడు కూలర్ పెట్టుకుంటాం. మిగతా టైంలో ఇంకా ఫ్యాన్ వేసుకునే ఉంటాము. ఫ్యాన్ అయినా సరే చాలా చల్లగా ఉంటుంది. పుచ్చకాయలు టేస్ట్ పర్వాలేదు, ఒక రకంగా ఉన్నాయి. మరీ అంత తీయగా లేవు, మరీ చప్పగా లేదు. ఇంకేదో వాటర్గా ఇలా ఫ్రూట్స్ తింటే మంచిది కాబట్టి తినటమే కానీ మరీ అంత తీయగా అయితే లేదు. పుచ్చకాయ ఒక రకంగా ఉంది. ఊళ్ళోకి వస్తే తీసుకున్నాను, కేజీ 20 రూపాయలంట. కాయ మొత్తం 120 రూపాయలు అయింది. అప్పుడు 6 కేజీలు ఉంది కాయ. ఇంక ఇప్పుడైతే దోసల పిండి అయితే వేస్తున్నాను. దోసల పిండిలో ఉల్లిపాయలు వేసాను, కొంచెం పంచదార వేసాను. పంచదార వేసి వాటర్ పోసి మిక్సీకి అయితే వేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మినపప్పు చాలా తక్కువగా ఉన్నాయి, బియ్యం ఎక్కువ పోసాను. దోశలు బాగుండమేమోనని చెప్పేసి ఇవన్నీ వేసాను. ఎప్పుడైతే వేయను నేను. ఇంకా వీటితో పాటు కొంచెం రైస్ కూడా వేసుకుంటే చాలా బాగుంటాయి అంట. యూట్యూబ్లో ఒక వీడియోలో చూశాను నేను, కానీ నేను ఎప్పుడైతే వేయలేదు. ఎప్పుడన్నా కొంచెం రైస్ అయితే అంతకుముందు వేసేదాన్ని, కానీ ఇప్పుడైతే వేయలేదు. ఇదే ఫస్ట్ టైం ఇలా వేస్ట్ చేయటం. దోశలు ఎలా ఉంటాయో చూడాలి రేపైతే. అందులో మిక్సీలో వేసుకునే పిండి కాబట్టి పర్ఫెక్ట్గా ఉండాలి. మినపప్పు తక్కువైనాయి అనుకోండి, దోశలు తెల్లగా పచ్చిగా ఉంటాయి. అందుకని ఇవన్నీ వేశాను. దోశలు బాగానే ఉంటాయి అనుకుంటున్నాను. ఇంక ఇదేనండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.